ఒకప్పుడు సాధారణ స్టాక్ బ్రోకర్, ఆ తర్వాత గుండా అని ముద్రపడిన వ్యక్తి. కాని ఈనాటి ఈ విశ్లేషణలో మనం చూడబోతున్న మూలాల ప్రకారం ఆయన ఆధునిక భారత రాజకీయాలకు ఆధునిక చాణక్యుడు. అవునండి, అతడే అమిత్ షా. భారత రాజకీయ ముఖచిత్రాన్ని ఆయన మార్చేసిన తీరును, ఒక సినిమాని తెలపించే ఆయన రాజకీయ ప్రయాణాన్ని ఈ డాక్యుమెంట్లు ఎలా వివరిస్తున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. సోర్స్ మెటీరియల్ ఒక అద్భుతమైన మాట చెప్తోంది. కొందరు అతన్ని అమితంగా ప్రేమిస్తారు, మరికొందరు తీవ్రంగా ద్వేషిస్తారు. కాని బీజేపీ వెనుకున్న అద్వితీయమైన మైండ్ గేమ్ మాత్రం అతనిదే అని. వినడానికి చాలా డ్రమాటిక్గా ఉంది కదూ, కాని ఆయన పొలిటికల్ జర్నీ కూడా అంతే నాటకీయంగా ఉంటుంది. దేశ రాజకీయ పటాన్ని పూర్తిగా మార్చేసిన ఒక నాయకుడి కథకు ఈ వాక్యం పర్ఫెక్ట్ పునాది అని చెప్పొచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఆర్టికల్ 370 రద్దు, రామ్ మందిర్ నిర్మాణం, ట్రిపుల్ తలాక్ నిషేధం — ఇవన్నీ సాధారణ నిర్ణయాలు కావు. దశాబ్దాలుగా ఎవరూ ముట్టుకోలేని ఈ సంచలన నిర్ణయాల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఆయనే అని మన మూలాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదండోయ్, ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్, కర్ణాటక, కేరళ లాంటి ఎవరూ ఊహించని ప్రాంతాల్లో కూడా పార్టీ జెండాను ఎలా పాతాలో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పార్టీని ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా విస్తరించిన ఆయన వ్యూహాలు నిజంగా ఒక మైండ్ గేమ్. మరి ఈ పవర్ఫుల్ ప్రయాణం ఎక్కడ మొదలైంది? ప్రారంభ మూలాలు మరియు ఆయన రాజకీయ ఆరోహణ ఎలా జరిగిందో చూద్దాం. 1964లో ముంబైలోని ఒక సంపన్న గుజరాతీ కుటుంబంలో జన్మించారు షా. అయితే ఆయన క్యారెక్టర్నే డిజైన్ చేసింది మాత్రం వాళ్లమ్మగారు కుసుంబేన్ గారే. ఆమె నేర్పిన కఠినమైన క్రమశిక్షణ, సింప్లిసిటీ ఆయనకు చాలా హెల్ప్ అయ్యాలని విశ్లేషణలు చెబుతున్నాయి. ఇక 1980లో తన 16 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరారు. ఆ తర్వాత 1982లో ఏబీవీపీ కార్యకర్తగా ఉన్న నరేంద్ర మోదీని ఆయన మొదటిసారి కలవటం అక్షరాలా భారతీయ రాజకీయాలనే మార్చేసింది అని చెప్పాలి. సో ఈ డాక్యుమెంట్స్ ప్రకారం ఆయన సక్సెస్ ఫార్ములా 3 స్టెప్స్లో ఉంది. ఫస్ట్ స్టెప్, గ్రౌండ్ లెవెల్ ఎలక్షన్ స్ట్రాటజీని పట్టుకోవడం. 1980ల చివర్లో బీజేపీలో చేరిన తర్వాత బూత్ స్థాయి నుండి పార్టీని ఎలా బలోపేతం చెయ్యాలో పక్కాగా నేర్చుకున్నారు. సెకండ్ స్టెప్, మోదీగారితో అజేయమైన ఒక స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసుకోవడం. ఇక థర్డ్ స్టెప్, ఎవ్వరూ ఊహించని స్థాయిలో స్టేట్ పవర్ని కైవసం చేసుకోవడం. చాలా వ్యూహాత్మకంగా ఆయన గుజరాత్ రాజకీయాల్లోకి దూసుకెళ్లారు. 10, అవునండి, అక్షరాల 10. 2002లో నరేంద్ర మోదీగారు గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు అమిత్ షాకు హోంశాఖతో పాటు ఒకేసారి ఏకంగా 10 పోర్ట్ఫోలియోలు దక్కాయి. గుజరాత్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన హోంమంత్రిగా రికార్డు క్రియేట్ చేశారు. రాత్రనక పగలనక ఫైళ్లను స్టడీ చేస్తూ ప్రభుత్వంలో ఎంత కీలకమైన వ్యక్తిగా ఎదిగారో ఈ నంబర్ చూస్తేనే మనకర్థమవుతోంది కదా. కానీ ప్రతి సక్సెస్ స్టోరీలో ఒక ట్విస్ట్ ఉన్నట్టే ఇక్కడ కూడా ఒక కుదుపుంది. అరెస్ట్, విషాదం మరియు ప్రవాసం. 90 రోజులు, జూలై 2010లో ఆయన పొలిటికల్ లైఫ్లో ఒక పెద్ద భూకంపమే వచ్చింది అని మన మూలాలు చెబుతున్నాయి. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో ఏకంగా హోంమంత్రిగా ఉన్న అమిత్ షాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయన సాబర్మతీ జైల్లో 90 రోజులు గడపాల్సి వచ్చింది. ఈ అరెస్ట్ ఒకేతైతే, జైల్లో ఉన్న సమయంలోనే ఆయన ప్రాణంగా ప్రేమించే తల్లి చనిపోవడం అతిపెద్ద పర్సనల్ ట్రాజెడీ. ఆ తర్వాత సుప్రీంకోర్టు బెయిలిచ్చినా సరే గుజరాత్ రాష్ట్రం నుండి ఆయనను తడిపార్ అంటే బహిష్కరించింది. సొంత రాష్ట్రంలో కాలు పెట్టలేని పరిస్థితి. ఢిల్లీలోని ఒక చిన్న గదిలో 2 ఏళ్లు గడపాల్సి వచ్చింది. అప్పట్లో మీడియాగాని, రాజకీయ విశ్లేషకులుగాని ఇక అమిత్ షా కెరీర్ ముగిసిపోయింది అనే ఫిక్స్ అయ్యారు. ఇది తటస్థంగా చూస్తే ఒక నాయకుడికి ఎదురైన అత్యంత కఠినమైన పరీక్ష. అప్పటి కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం లాంటి రాజకీయ ప్రత్యర్థులు కూడా అమిత్ షా చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కాని ఈ మూలాలు ఇక్కడ ఒక పవర్ఫుల్ డైలాగ్ని కోట్ చేస్తున్నాయి. సింహం 2 అడుగులు వెనక్కి వేసింది వేటాడటానికే అని. నిజంగానే ఆ ప్రవాస సమయం ఆయనను కృంగదీయలేదు, పైగా మానసికంగా మరింత స్ట్రాంగ్గా మార్చిందని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. ఇక ఇక్కడి నుండి మొదలైంది ది అల్టిమేట్ పొలిటికల్ కంబ్యాక్.
చూడండి 2012లో ఆయన మళ్లీ గుజరాత్లో అడుగుపెట్టారు. 2014 వచ్చేసరికి ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాతేం జరిగిందో దేశమంతా చూసింది. హర్యానా, అస్సాం, త్రిపుర, ఉత్తరప్రదేశ్ ఇలా రాష్ట్రాలన్నీ వరుసపెట్టి పార్టీ ఖాతాలో పడ్డాయి. ఒక అద్భుతమైన ఎలక్షన్ మిషనరీని సెట్ చేశారు. చివరగా 2019లో భారతదేశానికి హోంమంత్రి అయ్యారు. ఒకప్పుడు బహిష్కరణకు గురైన వ్యక్తి ఈరోజు దేశ భద్రతను పర్యవేక్షించే స్థాయికి రావడం వాట్ ఎ జర్నీ. అయితే ఇక్కడే పాలిటిక్స్ ఎంత విచిత్రమైనవో మన డాక్యుమెంట్లు ఒక సాలిడ్ పాయింట్ ద్వారా చూపిస్తున్నాయి. 2010లో చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐ అమిత్ షాను జైలుకు పంపింది. కట్ చేస్తే సరిగ్గా 2019లో అమిత్ షా హోంమంత్రి కుర్చీలో కూర్చున్నారు. అదే సమయానికి చిదంబరం గారు తిహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. రాజకీయాల్లో కాలం ఎవ్వర్నీ వదిలిపెట్టదు అనేదానికి ఇంతకంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది చెప్పండి. ఇదంతా గతం మరియు వర్తమానం. మరి తదుపరి ఎవరు? 2024 ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి అని మన సోర్సెస్ చెబుతున్నాయి. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అమిత్ షా. భవిష్యత్తులో దేశానికి తదుపరి నాయకత్వం ఎవరు వహిస్తారు అనే దానిపై అంతర్గత రాజకీయ పోటీ గురించి తీవ్రమైన చర్చ నడుస్తోందని ఈ విశ్లేషణలు అంచనా వేస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే మనం ఏ పక్షం వహించడం లేదు, కేవలం సోర్స్ మెటీరియల్లో ఉన్న ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ని మాత్రమే ఉన్నట్లుగా వివరిస్తున్నాం. సో మన మూలాలు చివరగా ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నను మన ముందుంచుతున్నాయి. మోదీ తర్వాత ఆధునిక చాణక్యుడా లేక బుల్డోజర్ బాబానా? నెక్స్ట్ రాబోయేది ఎవరు? రాజకీయాల్లో ఆట ఎప్పటికీ ముగేదు. అసలైన క్లైమాక్స్ ముందుందని ఈ సోర్సెస్ మనకు హింట్ ఇస్తున్నాయి. కాలమే దీనికి సమాధానం చెప్పాలి.